మత్తయి సువార్త 26వ అధ్యాయము గమనించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనేను. దేవుడు తన మాటని మన వీటిలో జీవించిన కాక పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు గెస్తమనే తోటలో నుండి ఆయన సైనికులు బంధించి రాత్రంతయు మరి ఆయనను బంధించి ఉదయకాలమున ప్రధాన యాజకులు శాస్త్రులు పిలాతు అయినటువంటి అధిపతి అయినటువంటి రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పిలాతు ఎదుట ప్రభు నిలబడినప్పుడు పిలాతు అడుగుతూ ఉన్నారు, యూదుల రాజువు నీవేనా అని వీరు నేరం చెప్తున్నారు, మీరు చెప్పేది కరెక్టేనా, మీరు చెప్పేది సరైనదేనా అని పిలాతు అడుగుతూ ఉన్నాడు. అందుకు ప్రభు అన్నారు, నీవన్నట్టే అన్నాడు కదా. అవును, నేను యూదులకు రాజునే అని ప్రభు ఉత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భాన్ని మార్కు కూడా మరి రాశారు. 15వ అధ్యాయము మొదటి 2 వచనాలలో కూడా మీకు ఈ వచనాలు కనబడతాయి. చూడండి. 4 సువార్తికులు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు గమనిస్తారా? 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు అడుగుతూ ఉన్నాడు, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా ప్రభు అన్నాడు, నీవన్నట్టే అన్నాడు. నీవన్నట్టే. ఓకే. 3వ లూకా సువార్తలో కూడా మనం గమనిద్దాం. చూడండి, లూకా మరి కొంచెం క్లుప్తంగా వివరించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 1-2 వచనాలు. లూకా సువార్త 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు గమనిస్తారా? అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరుగుబాటు చెయ్య ప్రేరేపించుచు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మీద పిలాతు ఎదుట నేరాలు ఏమని మోపుతున్నారు అంటే, మొదటిగా ఏం చేస్తున్నాడంట? యేసుక్రీస్తు ప్రభువు జనమును తిరుగుబాటు చేయ ప్రేరేపిస్తున్నాడంట. రెండవది, కైసరుకు పన్నియొద్దు అని చెప్తూ ఉన్నాడు. మూడవది, తానే క్రీస్తునని ఒక రాజునని చెప్పగా మేము వింటిని ఆయన మీద నేరము మోపసాగి కదా. 3 నేరాలు మోపారు. ఏమని మోపారు? జనములకు తిరుగుబాటు చేస్తున్నారు. ఒక్కరు మా మాట వినడం లేదు కదా. యూదుల ఇంటికి కూడా ప్రధాన యాజకులమైన మా మాట, శాస్త్రుల మాట వినడం లేదు. మా మీదనే తిరుగుబాటు చేయడం నేర్పిస్తున్నారు. రెండవది, కైసరుకు పన్ని వద్దని నేర్పుతూ ఉన్నారు. వాస్తవానికి ప్రభు అలా చెప్పాడా కదా? కైసరికి ప్రభువు చెల్లించండి అన్నారు కదా. కైసరికి ప్రభువుకు చెల్లించండి అన్నారు. మూడో నేరం ఏమంటారు? నేనే రాజులని చెప్పుకుంటూ ఉన్నారు, నేనే క్రీస్తులని చెప్పుకుంటున్నాగా మేము విన్నాము అని ఈ నేరాలు మోపడానికి ప్రయత్నం చేశారు. యోహాను సువార్తలో కూడా ఒకసారి గమనిద్దాం. 18వ అధ్యాయము యోహాను
సువార్త 18వ అధ్యాయము 33వ వచనం చదువుతారా? 33. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు నీ ఎంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీకు నన్ను గురించి చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు అన్నాడు, నేను యూదులనే ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించింది కదా. మాకు వినండి జాగ్రత్తగా. పిలాతు అంటూ ఉన్నాడు, నిన్ను అప్పగించింది నీ స్వజనులే కదా. తర్వాత చూడండి, చివరిగా చూద్దాం 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టే నేను రాజుని. ముగ్గురు సువార్తికులు ఈ సందర్భాన్ని గురించి రాసుకుంటూ వచ్చారు కదా. ఈయన రాజు అని చెప్పుకున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు మీద ఏం చేస్తున్నారు? వీళ్ళు నేరం మోపుతూ ఉన్నారు కదా. లూకా భక్తుడు మరి కొంచెం వివరంగా ఇచ్చారు. అవునా? 3 సందర్భాలు చెప్తూ జ్ఞాపకం చేస్తూ ఏమని నేరం మోపారో మనకు రాశారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనం గమనిస్తారా? 19వ అధ్యాయం 12వ వచనం. ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయటకు యత్నం చేశాను కానీ యూదులు నీవు ఇతన్ని విడుదల చేసేదివా, కైసరు